పాప నేను అది చూస్తాను లోపలికి వస్తే పాప ఉన్నదానికి అడిగిన కానీ ఇచ్చిన పాప నెక్స్ట్ చూపిస్తే కూర్చో శాంతి అమ్మాయి మన బెంగళూరు కన్నడ అంటే తెలంగాణ మన దగ్గర ఉండేది కానీ ఇంకా ఉండే మన దగ్గర చల్లని ప్రదేశం అక్కడే పడుతుంది అక్కడే ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి. కానీ ఈ రామేశ్వరంలో అన్ని చేయాలంటే దీనికి సంబంధించిన ఈ డిజైన్ కి కావాల్సిందంటే దీనికి సపరేట్ ఒక మెటీరియల్ ఉంటుంది. ఇది ఎంత కావాలనేది రకరకాల మెటీరియల్స్ అందులో ఇది ఇంకా ప్యూరిటీ అనమాట. ఇది ఆ డిజైన్ రావాలి చెదరకుండా అంటే దీనికి స్పన్సిల్కే వాడతారు. స్పన్సిల్కే కదా సిల్క్ బై సిల్క్ వస్తుంది. ఇంతకుముందు స్పన్సిల్క్ వాడేది సిల్క్ బై సిల్క్ ఇంకా హెవీ ఉంటుంది. స్పన్సిల్క్ వచ్చి దాని క్వాలిటీ ఏంటంటే కాటన్ లాగా ఉంటది. 100 సంవత్సరాల క్రితం డిజైన్లు ఇవి ఇప్పటికి కూడా నడుస్తూ ఉంటాయి. వీటికి ఎప్పుడు క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఈ పట్టలో ఉంది కదా మన స్పన్ ఉంది కదా స్పన్తో నిజంగా కూడా నాయన చెప్పిన నాకు ఐడియా ఉంది. ఆ స్పన్ సిల్క్ ఏదైతే మనం వాడినామో దానివల్ల ఇప్పుడు మనం ఇప్పుడు ఏమో 20 అంటే ఇంతే అన్నావు కదా ఆయన 100 ఏళ్ళ గ్యారంటీ ఇచ్చేవాడు. ఆయన 100 ఉంటది కానీ మనం చెప్పేది 25 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు అన్నట్టు కదా. అయితే ఆ ఫాదర్ అయిన ఆ స్పన్ సిల్క్ లో అది ఇంకా వీటికి ఒక హిస్టరీ ఉంటది డిజైన్ కి. ఇది నవగ్రహాలకు సంబంధించిన డిజైన్ అన్నట్టు. సెంటర్ లో సన్ లాగా పెట్టి ఇవన్నీ కూడా నవగ్రహాలుగా తీసుకొని వీటికి మాకు బేసిక్ గా కొంత ఇది 60 చీరలు కట్టాలి ఇది 60 చీరలకు ఒకేసారి డై అవుతుంది. కానీ మేము 8 చీరలకే చేసినాం. కొత్త కొత్త ప్రాసెస్ ప్రక్రియలో చేస్తారు. రకరకాలు కూడా డబల్ ఇక్కట్ సింగిల్ ఇక్కట్ కాదు. సింగిల్ ఇక్కట్ అంటే డబల్ ఇక్కట్ చేస్తారు చాలా తక్కువ మంది. 1000 మందిలో 10 మంది కూడా లేరు. అందరూ ఈ 10 మంది వీళ్ళు అనమాట. ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ తయారు చేస్తారు. ఓషన్ పెళ్లి హిస్టరీ 10 ఫ్యామిలీస్ ఉంటాయి. అన్ని కూడా లేవన్నా ఈ సిల్క్ బై సిల్క్ లో చేసేది మనమే. మన ఒక ఫ్యామిలీ పుట్టపాకల ఒక ఫ్యామిలీ. తెలంగాణ స్టేట్ మొత్తంలో నెంబర్ 1 ఫ్యామిలీనే కల్పించాం ఫస్ట్ తెలంగాణ స్టేట్ మొత్తంలో. అందులో మాకు గొప్పతనం మాకు గొప్ప ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మా ఫస్ట్ నుంచి మాకు వరుసనే మాకు మా ఫాదర్ అంటే నుంచి మాకు అటాచ్మెంట్ ఉంది. కష్టపడితే ఇది ఒక్కొక్క చీర నేసి తర్వాత అమ్ముకుంటూ జమ చేసుకోవాలి. మల్బరీ సిల్క్ ఇది. ఇప్పుడు మల్బరీ కక్కుని ఉంటది కదా పట్టు పురుగు. ఆ పురుగు నుంచి వచ్చిన రా మెటీరియల్ ఇది. డైరెక్ట్ మెటీరియల్ ఇది. దీన్ని మళ్ళీ మేము బ్లీచింగ్ అని తీసి ఇలా సాఫ్ట్ అవుతుంది. దీనికి డిజైన్ తయారు చేస్తాం. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ ఇది. సెకండ్ నుంచి ఇట్లా ఇదంతా ప్రింటింగ్ అన్న. బ్లౌజ్ అది ఓన్లీ బ్లౌజే ఇది ఉంటే కదా ఇది ఇప్పుడు దీనిపైన డిజైన్ ఉంది కదండి. ఇలా చూడండి ఇక్కడ ఏ డిజైన్ రావాలో అదే డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది. ఇంకా ఇది చూడండి మీకు అర్థమైనా. ఇంకా ఈ సెంటర్ లైన్ ఉంది కదండి. ఈ లైన్కి ఇది మ్యాచ్ అవుతుంది. ఎక్కడ ఏ కలరు వైట్ ఎల్లో వైట్ గ్రీన్ వైట్ ఇక్కడ బ్లాక్ ఎల్లో ఇట్లా ఎక్కడ ఈడ ఈ వార్ప్ లో ఎక్కడ ఏ కలర్ ఉందో దీంట్లో అది చేస్తాం. చేసి రెండు ఒక్కొక్క దారం కలుపుకుంటూ చేస్తే ఈ డిజైన్ అవుతుంది. అయిన తర్వాత ఈ డిజైన్ ఇలా